హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ అంతా కూడా నిన్న రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ మీదే జరుగుతోంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినటువంటి చాలా మీడియా సంస్థలకి ఎంత మాత్రం క్రెడిబిలిటీ ఉంది అనే విషయం ఒకసారి గమనిస్తే వీటిలో చాలా వరకు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కానీ అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి న్యూస్ మీడియా కానీ వీరు చాలా వరకు గ్రౌండ్ రియాలిటీ అనేది మిస్ అయ్యారని చెప్పుకోవాలి. వీరు అసలు నిజంగా సర్వే చేశారా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయితే వారికి ఉన్నటువంటి ఒపీనియన్ వారు వెల్లడించడంలో తప్పులేదు. ఇక జాతీయ మీడియా సంస్థలు విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ విషయానికి కానీ వస్తే వీటిలో చాలా వరకు కూటమి వైపే మొగ్గు చూపాయి. దాదాపు కూటమి 17 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని వెల్లడించాయి. వీటిలో ప్రధానంగా ఇండియా టుడే, ఇండియా టీవీ, ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా, ఇండియా న్యూస్, ఏబీపీ సీ ఓటర్, సిఎన్ఎక్స్ ఇలా అనేక జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా కూటమి వైపే మొగ్గు చూపాయి. అంతేకాకుండా కూటమి భారీ విజయం దక్కించుకోబోతోందని కూడా తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలనేవి విడుదల చేశాయి. అయితే వైఎస్ఆర్సీపీకి కేవలం 2 సర్వే సంస్థలు మాత్రం అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. వీటిలో ప్రధానంగా ఆరామ్ అస్థాన్ సర్వేకి క్రెడిబిలిటీ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన వైఎస్ఆర్సీపీ 13 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ మీడియా అయినటువంటి టైమ్స్ నౌ కూడా 13 నుంచి 15 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇవి రెండు తప్ప దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా ఇంక్లూడింగ్ న్యూస్ 18 కూటమి వైపే మొగ్గు చూపాయి. అనగా కూటమి 17 నుంచి 25 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పాయి. అయితే ఈ లెక్కలు కానీ పరిగణలోకి తీసుకుంటే ఒక్కో పార్లమెంట్ స్థానంలో దాదాపు 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. పార్లమెంట్లో మెజారిటీ రావాలి అంటే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా మెజారిటీ రావాలి. కనుక ఈ లెక్కను చూసినా కూడా ఈ లాజిక్ని గమనించినట్లయితే ఒక 20 ఎంపీ స్థానాలు కూటమి వైపు లెక్కేసుకున్నా కూడా 20 × 6 అంటే దాదాపు 120 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం అనేది స్పష్టంగా కనపడుతోంది. అయితే కేకే ఇచ్చినటువంటి సర్వే ప్రకారం కూటమికి దాదాపు 160 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ కానీ పరిశీలించినట్లయితే ఎక్కడ ఎవరిని తమ ఒపీనియన్ అడిగినా కూడా కూటమికే తమ ఓటు హక్కు అనేది వినియోగించుకున్నామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసినా కూడా కూటమికి దాదాపు 140 స్థానాలు పైగా గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆరామ్ అస్థాన్ ఇచ్చిన సర్వేలో కొంత లాజిక్ అనేది మిస్ అయిందని చెప్పుకోవాలి. ఆరామ్ అస్థాన్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు అదేవిధంగా ఎస్సీ సోదరులు దాదాపు 3% కాంగ్రెస్ వైపు మళ్ళారు అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వైపు 3% ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళినట్లయితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా కొంత ప్రతిపక్షం వైపు మళ్ళీ అవకాశం ఉంది. ఇవన్నీ గమనించినట్లయితే ఆయన చెప్పిన ప్రకారం వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అని చెప్పుకోవాలి. కానీ ఆయన వైఎస్ఆర్సీపీ 100 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దీని మీద సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయన వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఆయన వాస్తవాలు తెలిసినా కూడా తన సర్వే అనేది బయట పెట్టడానికి కొంత ఇబ్బంది పడ్డారు, ఒత్తిడికి కూడా గురయ్యారు అని చెప్పుకోవాలి. అయితే ఈ అంశాలన్నీ పక్కన పెడితే కులాల వారీగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి బలమైన ఓట్ బ్యాంక్ అనేది మైనార్టీ సోదరుల్లో కానీ దళిత సోదరుల్లో కానీ అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లలో బలంగా ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలకు మాత్రం అగ్రవర్ణాల్లో కానీ ఇతర బీసీ కులాల్లో కానీ గణనీయమైన మద్దతు అనేది లభించింది అని చెప్పుకోవాలి. అదేవిధంగా మైనార్టీస్లో కానీ రెడ్డి సామాజిక వర్గం దళిత సోదరులో కూడా దాదాపు ఒక 20 నుంచి 30% ఓటు అనేది కూటమి వైపు ఈసారి మొగ్గు చూపింది అని చెప్పుకోవాలి. ఇక బీసీ సామాజిక వర్గం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ కొంత సోషల్ ఇంజనీరింగ్ చేసిందని చెప్పేసి ఆరామ్ అస్థాన్ లాంటి మేధావులు చెప్పడం జరిగింది. అయితే ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు. కొన్ని చోట్ల యాదవ సామాజిక వర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కానీ లేదంటే పార్లమెంట్ సెగ్మెంట్స్లో కానీ ఆ సామాజిక వర్గ అభ్యర్థులు పోటీ చేసిన చోట 60% వరకు ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అయిందని చెప్పుకోవాలి. రిమైనింగ్ 40%
కూటమి వైపే మొగ్గు చూపిందని చెప్పుకోవాలి. అయితే దీనికి భిన్నంగా ఇతర సామాజిక వర్గాల ఓటు కూడా కూటమి వైపు షిఫ్ట్ అయిందని చెప్పుకోవాలి. ఈ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు కూడా కూటమికి దాదాపు 120 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్న ఒపీనియన్ పోల్స్ అయితే బయటకు వచ్చాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బయటకు రావడం జరిగింది. అయితే దీని మీద చాలా తీవ్రమైన చర్చ అయితే జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమై బస్సు యాత్ర చేపట్టినప్పుడు కూడా గులకరాయి డ్రామా అనేది కూడా జనాల్లో ఆలోచన చేసింది ఆయన్ని. అదేవిధంగా వారి చెల్లెళ్ళు బయటకు వచ్చి రాయలసీమలో ఆయనకి విపరీతమైన డ్యామేజ్ చేశారన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశాలన్నీ కూడా గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఈసారి ఘోరమైన ఓటమి చెవిచూడబోతుందని చెప్పుకోవాలి. కూటమి ఎట్టి పరిస్థితుల్లో కూడా 140 స్థానాల పైనే గెలవబోతోందని చెప్పుకోవాలి. ఈ విషయం ఇంకొక రోజు ఓపిక పడితే మనకి వెల్లడవుతుంది. అయినప్పటికీ కూడా నాకున్నటువంటి అవగాహనతో నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోతుంది. 30 స్థానాల లోపే పరిమితం అవుతుంది. కూటమి అనేది 140 స్థానాల పైన గెలవబోతోంది అని నాకున్న అభిప్రాయం, నాకున్న అవగాహన మేరకు చెప్పబోతున్నాను. దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.